అంటే చెన్నైలో మీరు టీనేజ్లో అసలు మామూలుగా గొడవ చేయలేదంట కదా? ఇప్పుడు ఒకటి ఆ ఏజ్లో గొడవ చేస్తే ఇప్పుడు గొడవ చేస్తే బాగుంటుంది చెప్పండి. ఇప్పుడైనా చేస్తాం కావాలంటే, అది వేరే విషయం. బట్ ఏ ఏజ్లో ముచ్చట ఆ ఏజ్లో జరిగిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పట్లో యంగ్ ఏజ్లో సక్సెస్ వచ్చింది. 17th ఇయర్ నా ఫస్ట్ 10,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈక్వల్ టు మేబీ 20 lakhs or 30 lakhs 4 స్తంభాలకి సక్సెస్ చూశాను. కానీ ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉన్నాను కాబట్టి నన్ను తెలుగువాడు తప్ప గుర్తుపెట్టేవాడు ఎవరు లేరు. అదో అవకాశం. కెమెరాలు లేవు, మీడియా లేదు. సో వీ హ్యాడ్ రియల్లీ హెల్తీ ఫన్ అండి అందరు కూడా. అంతే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో క్యారవన్స్ లేవు, అందరూ ఆర్టిస్టులు కలుసుకునేవాడు, మాట్లాడుకున్నాడు సాయంకాలం ఎక్కడ కలుద్దామని. ఎక్కడో పబ్బింగ్, అప్పుడో పబ్స్ రాలేదనుకోండి, సరదాగా డిస్కోకి వెళ్ళేవాళ్ళం, బీచ్ టు ఎంజాయ్. అదేవిధంగా ఊటీలో షూటింగ్ ఉందనుకోండి, సమ్మర్లో అందరు ఆర్టిస్టులు, శివాజీ గణేశన్ ప్రభు, వాళ్ళ అబ్బాయి ప్రభు, మేము వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవాళ్ళం షూటింగ్కి. సో వీ హ్యాడ్ రాకింగ్ లైఫ్. రెండోది ఏంటంటే ఈ బైక్స్, కార్స్ చిన్నప్పటి నుంచి సరదా. సో అది న్యాచురల్గా చాలామందికి అట్రాక్షన్. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది అండ్ అఫ్ కోర్స్ కెరియర్ ఓ పక్కన. సో ఐ ఎంజాయ్డ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్. అంటే మీ అల్లరి తట్టుకోలేకే ఏదో ఒక బాధ్యత అనేది రావాలనే మమ్మీ హీరోయిన్ చేసిందా ఎలా? లేదు, మమ్మీని అసలు హీరో చేయలేదు, చేయకూడదని. అంటే అప్పట్లో వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ సినిమా అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, వీళ్ళు చూసిన ఆటుపోట్లు ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలు ఆ రోజుల్లో. ఇప్పట్లో ఫ్యాషన్ ఏంటంటే మా పిల్లలు కూడా సినిమాలకు రావాలనేది. ఇవాళ ఇట్ ఇస్ బికమ్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. అప్పట్లో ఏంటంటే తక్కువ సినిమాలు, ఉన్నది 3 హీరోలు 4 హీరోలు. మాక్సిమం అవాయిడ్ చేయాలి, ఏవేగా ఏదో ఒక బిజినెస్లో సెటిల్ చేయాలనే. బిజినెస్ కూడా చదువుకోండి, బాగా చదువుకోండి, ఉద్యోగం చేసుకోండి అనేవాళ్ళు అసలు. కానీ ఆ వాతావరణంలో పెరిగిన తర్వాత ఉద్యోగం ఎలా బుద్ధుంది ఎవరికైనా కూడా. సో వీళ్ళందరూ కూడా, శోభన్ బాబు అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్ కరుణాకర్ ఆ టైంలో. వీళ్ళందరూ బాలకృష్ణన్ మా థియేటర్లో కలిశాను నేను, డబ్బింగ్ థియేటర్లో ఫస్ట్ టైం. ఇప్పుడు ఎంత చీర్ఫుల్గా, ఎంత యాక్టివ్గా, అప్పుడు అంతే ఉండేవాడు ఆయన. చైల్డ్ హార్ట్, గుడ్ హార్ట్. ఇలాగ అందరూ కూడా ఒక చిన్న తెలుగు ఇండస్ట్రీ అనేది మద్రాసులో మేము ఒక మైనారిటీ. అంటే ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, తమిళ్, మలయాళం, కన్నడం, తెలుగు అందరం కలిసి ఉండేవాళ్ళం. సో ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది అదొక బాగా జరిగిందంటే అప్స్ అండ్ డౌన్స్ క్రేజీగా ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో హీరో అంటే అలా ఉండాలి వాళ్ళలాగా, మేము అలా లేవు. కాబట్టి ఎలాంటి సబ్జెక్టులు ఇవ్వాలి వీళ్ళకి. కాబట్టి అది ఫస్ట్ ఫేజ్ 4 స్తంభాలట, సెకండ్ ఫేజ్ అన్నది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత సెకండ్ ఫేజ్. కానీ అసలు సెకండ్ ఇన్నింగ్, నాకు థర్డ్ ఇన్నింగ్స్ అంటే శ్రీవారికి ప్రేమలేఖ నుంచి. శ్రీవారికి ప్రేమలేఖ నుంచి నాకంటూ ఒక ఫాలోయింగు, గురుగారు జంజాల గారి దయ వల్ల నాకంటూ ఒక ఫాలోయింగు, ఒక ఫ్యామిలీ హీరోగా మంచి ఇది రావడం, వరుసగా కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు, ఇలాంటి సినిమాలన్నీ కొట్టడం, ఇదంతా ఒక ఫేజ్ వెళ్ళిందండి. పోలీస్ భార్య, చిత్రం చిత్రం, ఇంకా పీక్ వెళ్ళింది. స్టార్గా ఒక పీక్ చూశాను నేను, జంబలగడ్డ పంప వరకు. బట్ నా ఉద్దేశం ఎప్పుడు స్టార్గా నేను ఉండాలి, ఆ స్టార్డమ్ అనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు స్టార్డమ్, అది వస్తుంది పోతుందని నాకు తెలుసు. మై ఫోకస్ వాజ్ ఆన్ బీయింగ్ అన్ యాక్టర్. అది సాటిస్ఫై అవ్వలేనప్పుడు సేమ్ సినిమా రొటీన్గా నేను మళ్ళీ దాంట్లోకి వెళుతున్న రొటేషన్ అన్నప్పుడు నా మనసుకు మైండ్కి నచ్చకపోతే నేను ఏది చేయనండి. ఐ డోంట్ కేర్, నేను వదిలేసి వెళ్ళిపోయాను. అప్పుడు సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్, బీజేపీ అట్టు వెళ్ళిపోయాం. సో అక్కడితో థర్డ్ ఇన్నింగ్స్ అయిపోయింది. సరే, ఫోర్త్ ఇన్నింగ్స్ వచ్చింది ఏంటంటే మళ్ళీ చంద్రవంశం, అల్లరి రాముడు. అక్కడి నుంచి క్యారెక్టర్ రైటర్ ఫాదర్గా స్టార్ట్ అయింది. బట్ నిజంగా ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలా, ఫోర్త్ ఇన్నింగ్స్ అనుకోవాలా తెలియదు, కానీ ఫిఫ్త్ ఇన్నింగ్స్ అనుకోవాలా, కానీ అది ఫోర్త్ ఇన్నింగ్స్. ఏది అల్లరి రాముడి నుంచి ఇదంతా తీసుకెళ్ళి ఒక పక్క నుంచి దృశ్యం నుంచి ఒక చేంజ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇతను ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు, ఇతను ట్రై చేయాలి. అక్కడి నుంచి మీ శ్రేయోభిలాషి, తర్వాత త్రివిక్రమ్ గారి ఆహా, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ లేపిస్తుంది. మళ్ళీ ఒక పీక్లోకి మంచి బిజీ. లాస్ట్ 10 years ఐ బీన్ వెరీ బిజీ. కానీ 50th year తర్వాత నా 5th innings పడింది. ఇప్పుడు చూస్తున్న ఇన్నింగ్స్ అంటే నిజంగా అంటే ఇది నా అదృష్టం అనుకోవాలి. దేవుడు ఇచ్చిన ఇది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం, నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్, వాళ్ళకి థ్యాంక్స్. బట్ ఇవాళ
మనకంటూ ఒక మార్కెట్ వచ్చింది హీరోగా అంటే ఆ కథకు నాయకుడు. దెర్ ఇస్ అన్ ఓటీటీ మార్కెట్, దెర్ ఇస్ అ మార్కెట్. నరేష్ గారు ఉంటే చూస్తాం అనేది ఆ మూడ్ వచ్చింది, దానికని రాసుకుంటున్నారు. ఇప్పుడు రియల్ సక్సెస్ నేను 50 తర్వాత చూస్తున్నా. దట్ ఈస్ మై, ఇది యాక్చువల్ నా డ్రీమ్ ఇన్నింగ్స్ అన్న. అందుకనే ఒక్కోసారి అనిపిస్తుంటుంది పస్తు ఉంటున్నానా, లేకపోతే రోజు పొద్దున్న లేవాలా 4:30 కానీ అలవాటు అయిపోయింది, లేచేస్తున్నాను. ఐ వాంట్ కీప్ అప్ మై హెల్త్, బికాస్ నన్ను నమ్ముకొని ఇంతమంది వచ్చినప్పుడు, నేను ఇంతమందిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నప్పుడు దానికి నాకు గౌరవం. లైఫ్లో ఐ హ్యావ్ సీన్ ఎంజాయ్మెంట్, ఐ హ్యావ్ సీన్ డిస్కోథెక్స్, ఐ హ్యావ్ సీన్ పబ్స్, ఐ హ్యావ్ సీన్ పార్టీయింగ్, ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. నౌ మోర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఫిల్మ్స్. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ రకంగా సర్వీస్ చేయగలుగుతాం. తర్వాత నా ఎన్జిఓ కళాకారుల ఐక్య వేదిక, దాని ద్వారా సినిమా ఆర్టిస్టులకి లేకపోతే వెనకబడిపోయిన కళలకి. అక్కడి నుంచి ఎప్పుడు కూడా మన హిందుత్వాలు ఏం చెప్తారంటే వైభవంలో మొదలై వైరాగ్యంలో పూర్తవ్వాలి జీవితం, అప్పుడు బ్యాలెన్స్. అందుకనే తిరుపతి కాళహస్తి పక్కపక్కన ఉంటుంది, అది నేను ఫాలో అవుతాను. సో మెల్లిగా నేను పూజలు నాది పొద్దునెళ్ళకి నేను దేవుడికి దండం పెట్టుకోగానే ఇమ్మీడియట్గా అమ్మకి, కృష్ణ గారికి, తర్వాత అమ్మ స్టాచ్యూకి దండం పెట్టుకుని సూర్య నమస్కారం చేసుకుంటే ఆ రోజు నేను మెంటల్గా ఫిక్స్ అయిపోతాను. నా 1 డే వర్క్ అంతా మార్నింగ్ వాకింగ్లో ప్లానింగ్ అయిపోతుంది. సో ప్లాన్డ్ లైఫ్, ఐఎమ్ నౌ ఎంజాయింగ్ ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ప్లాన్డ్ లైఫ్, కేర్ఫుల్గా. అంటే ఐఎమ్ పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దానికి వాళ్ళకి ఆ నమ్మకం పెట్టినందుకు నేను హ్యావ్ టు గివ్ బ్యాక్. సో మీరు చెప్పిన ఈ అన్ని దశల్లో